కథ స్టార్టింగ్ నుంచి రాసుకుంటే వెళ్ళిపోయారా, లేకపోతే ఎండింగ్లో మీకు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ నుంచి, అంటే ఈ సినిమాలో మాట్లాడాలంటే స్క్రీన్ ప్లే హైలైట్ సార్. ఎక్కడా కూడా ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆడియన్కి దొరకడానికి క్లూ. అంత టైట్గా ఉంది స్క్రీన్ ప్లే. అంటే మీకు క్లైమాక్స్ వచ్చిన తర్వాత బ్యాక్ రైటింగ్ రాసుకుంటే వెళ్ళారా, లేకపోతే ఫస్ట్ నుంచి రాసుకుంటే వెళ్ళినప్పుడు బ్యాక్ వచ్చిందా? అంటే నాకు ఉప్పెన వచ్చినప్పుడు కూడా సార్, ఉప్పెన వచ్చినప్పుడు కూడా నేను రాస్తా ఉన్నాను, కానీ క్లైమాక్స్ వచ్చింది సార్. క్లైమాక్స్ వచ్చింది, క్లైమాక్స్ పట్టుకుని బ్యాక్ అంతా స్క్రీన్ ప్లే సెట్ చేసుకుంటూ వచ్చా. అంటే మీకు ఏం ఐడియా వచ్చింది అన్నది? To be honest, I wrote this script for 5 years. Not consistently. Continuously. ஒரு கொஞ்ச நேரம் எழுதுவேன், அப்புறம் I write the script, then if I get a writer block and throw it up, and we'll do other work. Other work means playing cricket, watching movies, writing books. Then if I get an idea, then again I'm going to write that kind of writing. So hope you understand what. இல்லை அவருக்கு புரியும் நினைக்கிறேன். அந்த மாதிரி தான் எழுது. தென் ரைட்டிங் ஸ்கிரிப்ட் இஸ் லைக் building a beautiful house for me. Blueprint and basement. Then we have to make rooms, hall. Then we have to paint. Yes, right. So idea, premise, online, characterization. Then நான் இதை மட்டும் கரெக்டாக சொல்லுங்கள் அவர்கிட்ட. எல்லாத்தையும் சொல்லுங்கள். ஓகே. ஸோ அவர் so there is a screenplay and scenes play. Scenes play. So both are important, right? ஒரு சீன் ப்ளே ஆகும்போது ஒரு பேப்பரில் நான் எழுதி வச்சுருது, இந்த சீனில் இந்த மூடு வரணும், திஸ் இஸ் த மூடு. இந்த சீனில் இந்த டேக்அவே இதுதான், ஆடியன்ஸோட டேக்அவே இதுதான். இந்த சீனில் இதோட ப்ரீவியஸ் சீனோட கன்டினியூஷன் வரதுல அதுக்கு முன்னாடி அவங்க ஜட்ஜ் பண்ணணும். ஸோ இந்த சீன் மூலிமா ஒரு சீனில் என்னென்ன வரணுமோ, என்னென்ன தேவைப்படுதோ அதெல்லாம் ஒரு பேப்பரில் எழுதி வச்சுரு. அப்போது சம்டைம் அது ஒர்க் ஆகலாம், சம்டைம் ஒர்க் ஆக கூட போகலாம், பட் அதெல்லாம் டிக் பண்ணிட்டு வருவேன். ஸோ இது வந்து ஸ்பாட்டுக்கு போனால் நிறைய சேஞ்ச் ஆகும், சில ஐடியாக்கள் வரும்போது நிறைய చేంజ్ ఆகும், బట్ இந்த టిక్ மட்டும் మిస్ ఆగాము పాతపై అవ్వడా. అంటే నాకు డౌట్ సార్, ఇప్పుడు చెప్తుంటే అంటే ఈ 5 years నుంచి కూడా విజయ్ సార్ ఉన్నారా స్క్రిప్ట్లో? అంటే ఎప్పుడు మీరు? హీ కేమ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ సార్. లాస్ట్ ఇయర్ సార్ 2022 స్టార్ట్ చేసాం, 23 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం సార్. సో వీ స్టార్టెడ్ టాకింగ్ ఫ్రమ్ 2022 జూన్ జూలై మేబీ దట్ టైమ్. సో 6-7 months, maybe 7 months, 8 months, 1 year maybe we've been talking. And we start the shoot in February. So before that, there is no idea. And sometimes or certain time la backtrack kuda panni eludhuvom. That's what how you wrote. No, sometimes the climax. Sometimes not climax. Sometimes in the mood nalla irukku, idu nalla irukku, idu and the dot la connect pannittu anga irundhu backtrack kuda eludhuvom. Sometimes the whole movie alla sometimes kuda sila portions mattum backtrack panni eludhuvom. సార్ అంటే ఈ సినిమా రైటింగ్కి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే సార్, ఒక సాదాసీదాగా స్టార్ట్ అవుతుంది సార్ సినిమా. అలా ఫిల్మ్ స్టార్ట్ అవుతూ సడన్గా ఇంటర్మేషన్ రాబోతులకి ఒక సూపర్ హై ఇంటర్మేషన్, అంటే ఒక కమర్షియల్, ఏ పెద్ద కమర్షియల్ సినిమా ప్యాటర్న్కి తగ్గదు, కమర్షియల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇమీడియట్గా ప్రీ క్లైమాక్స్ ఉంటుంది కదా సార్, దాన్ని మించిన హై సార్. కానీ ఇప్పుడు రైటింగ్లో ఏంటంటే క్లైమాక్స్ ఎలా ఉండాలంటే ఈ రెండాటిని మించి హై ఉండాలన్నది రైటింగ్కి ఎప్పుడు. అరే మనం రాస్తూ ఉన్నప్పుడు కూడా పక్కనున్న రైటర్స్ కానీ కొలీగ్స్ కానీ టీం కానీ క్లైమాక్స్ ఇంకా హై ఉండాలా అని చెప్తూ ఉంటారు సార్ కమర్షియల్గా. కానీ ఇక్కడ మీరు ఎమోషనల్ హై ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం మాట్లాడినా సరే ఇప్పుడు స్క్రిప్ట్ మనకి స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి మనం రివీల్ చేయలేకపోతున్నాం. కానీ అంటే ఆ కమర్షియల్ చాలా కొత్తగా ఉంది సార్, అంటే రైటింగ్ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇన్ సస్పెన్స్ ఫిల్మ్స్ అనే ఇప్పుడు నా చేయి మూసుకున్నాను, దీంట్లో ఏముండి చెప్పు అంటే అడుగుతాను. మాడికాయనా, టెంకాయనా, పవర్మిఠాయినా, ఇంకే అడుగుతాను. ఇది మీకు ద ఆడియన్స్ ఐ హ్యావ్ టు గివ్ మోర్ సార్. இதில் என்ன இருக்குன்னு கேட்க மாட்டேன், இதில் என்ன இருக்குது அப்படின்னு கேட்க மாட்டேன். வாட் இஸ் திஸ், ஐம் நாட் கோயிங் டு ஆஸ்க் வாட் இஸ் இன் திஸ்.
I'm asking you, what is in it? Is it a coconut or maricai or something? అర్థమైందా? Advaindi. Then finally, I'm going to give. You are the director. I mean, the Audience people are also involved that in that script. Finally, I'm going to open your hand. I mean, the audience hand. Also, and இதில் இல்லாத ஒரு விஷயத்தை அதுக்கு கொடுத்துருவேன். Not in my hand, in your hand. So. ఆడియన్కి వదిలే సార్. Right. సార్ అంటే సార్ ఇది మంచి క్వశ్చన్ అది నాకు అనిపించింది. ఏంటి సార్ మీరు డైరెక్ట్ కానీ డైరెక్టర్ కదా, అన్ని క్వశ్చన్ మనకే వస్తుంది కదా. అవును సార్ మీరు సార్ మీకు రెస్ట్ ఇస్తున్నాం, మీకు రెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ అంటే సినిమా జరిగేటప్పుడు విలన్కి ఓ ఫ్యామిలీ, ఓ డాటర్, హీరోకి ఓ ఫ్యామిలీ, ఓ డాటర్, పోలీస్ ఆఫీసర్కి నటీ సార్కి ఓ ఫ్యామిలీ, ఓ డాటర్, ఫ్యామిలీ సెటప్ బైక్ మీద. నటీ సార్ కాల్ చేస్తుంటారు కదా హెల్ప్కి, ఎవరినైనా యాక్ట్ చేయమని. దాంట్లో అప్పుడు కాల్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో కానిస్టేబుల్ కూడా ఓ ఫ్యామిలీ, ఉయ్యాల్లో ఒక కిడ్. అంటే ప్రతిసారి ఒక కిడ్ కానీ ఒక ఫ్యామిలీ కానీ విలన్స్ కానీ క్రైమ్లో కానీ అది సబ్ కాన్షియస్గా పెట్టుకుంటూ వెళ్ళారు సార్. ఎనీ రీజన్ అది? దట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. అరే భలే, అంటే ప్రతి క్రైమ్లో ఉన్న ప్రతి పర్సన్కి ఒక వెనకాల బ్యాక్డ్రాప్లో ఒక కిడ్, ఒక ఫ్యామిలీ రన్ అవుతూ ఉంది. అసలు ఎందుకు ఇది? ఇట్స్ ప్లాన్డ్ అండ్ డీటెయిల్డ్, బట్ బోర్ కొట్టకూడదు. అబ్బా ఫోర్స్గా పెట్టి ఉండాలని చెప్పకూడదు, కానీ ఉండాలి. దట్స్ ఐడియా. నటి సార్ కూతుండారు కదా, దానికి క్లోజ్ రాకూడదు. అదే కాన్షియస్గా పెట్టి మైండ్లో பிகாஸ் பட் அவருக்கு இருக்க பொண்ணு இருக்கணும், ஆனால் காட்டு க்ளோஸ் இருக்கக்கூடாது, அது இருக்கிறதே தெரியக்கூடாது. அந்த மைண்ட் செட் இருந்துகிட்டே இருக்கணும். அதுன்றது இன்னொருத்து కూడా వచ్చిருந்தோம், బట్ అది వేణాను ఎడిటింగ్. నాకు చాలా బాగా నచ్చింది సార్. అంటే మన కథ చెప్పకుండా కూడా సబ్ కాన్షియస్గా లేయర్స్లో కూడా కథ రన్ అవుతూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. But I love you and I like the questions very much. I love you, man. Thank you, sir. I mean, there is a lot of inner details. Not only this. ఇంకా చాలా ఉండదు. హాయ్ సార్. ఓకే. నటి సార్ చెప్పండి. మీరు పోలీస్ ఆఫీసర్గా ఏదో జరుగుతుంది అనుకున్నాం, కానీ ఒకనొక సీన్లో మీరు హీరో అయిపోతారన్నది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థియేటర్ అందరూ. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అవునా? నాకు అంత బాగా తెలుగు రాదు, కొంచెం చెప్పండి. చిన్నప్పటి నుంచి మాట్లాడే అలవాట్లేదు కదా, అది కోసం వాట్ ఎవర్ ఐ సపోజ్ టు సే ఐ సే ఇట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇట్స్ బికాస్ I know when he narrated the whole script to me, he narrated my portion also well, and then he gave me the full graph of that character called Varadarajan. So eventually he said, like, you know, this is what going to happen. The basic motive of that character was saying, like, oh, he is a cop, little corrupt, not hugely corrupt, little corrupt, but he know where to do the corruption, how to do the corruption. But when he comes to that particular moment, his humanity has to come up first, then he becomes a cop. That is what the motive and the priority for that particular sequence. And then when I say that dialogue, like, you know, if someone rapes your daughter also, should we leave him? When I said that whole emotion, everything worked because of these two people. When I was doing the rehearsal, the kind of balancing they gave and the kind of time he gave, kind of time he gave, that is why that has come out very well and people are appreciating on that fact. నా పక్కన చూసేటప్పుడు ఒక అమ్మాయి ఉంది సార్. ఆ అమ్మాయి విజిలేసింది సార్. దానికి ఓర్ నాయనో అనుకున్నా. అంటే ఒక అమ్మాయి విజిలేయడం అంటే ఆ సీన్కి అప్పటి వరకు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సార్ ఈ సినిమాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇంటర్వ్యూ చేయలేము సార్. ఇది ఈ స్క్రిప్ట్కి, ఈ స్టోరీకి ఇంటర్వ్యూ చేయలేము సార్. ఇంటర్వ్యూ చేస్తే దొరుకుతూ ఉంటాం సార్ మనం. కానీ చేద్దాం సార్. సార్ ఏంటంటే మీకు నేరేషన్ ఇచ్చేటప్పుడు స్క్రిప్ట్ మీరు చాలా తెలివిగా గెస్ట్ చేస్తారు సార్. ముందు ఇది వస్తుంది అప్పుడు చెప్పరు, కానీ లేటరల్ని మీరు చెప్తూ ఉంటారు, అరే ఇదని. నేను ఇంటర్మేషన్ అయిపోయింది, లక్ష్మి 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 అంటున్నారు కాబట్టి విజయ్ సార్ స్క్రిప్ట్ని మనం కూడా గెస్ట్ చేద్దామని నేను రెస్ట్ రూమ్కి వెళ్ళినప్పుడు నేను గెస్ట్ చేశాను సార్. ఒక ఏరియా, ఒక పోర్షన్ వరకు గెస్ట్ చేశా. అరే నాకు ఈగో హట్ అయింది. విజయ్ సార్ మన నేరేషన్ ఇచ్చేప్పుడు విజయ్ సార్ ఏం చేస్తారంటే మన స్క్రిప్ట్ని గెస్ట్ చేస్తారైనా మనం కూడా గెస్ట్ చేద్దామని నేను చిన్న పోర్షన్ వరకు గెస్ట్ చేశాను సార్. క్లైమాక్స్ నా వల్ల కాలేదు సార్ గెస్ట్ చేయడం. అంటే పక్కన రామన్ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అలా అంటే రివీలింగ్ పాయింట్కి ఇలా చూశానండి. ఇదేనా అంటే అరుస్తున్నారు అప్పటికే థియేటర్లో, ఓర్ నాయనో అని. అసలు ఆ రైటింగ్కి హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా.
అంత సూపర్ రైటింగ్ సూపర్ అంటే దొరకలేదు, ఎక్కడో దిక్కుని దొరికేస్తాను సార్. అంటే ఒక 100 మంది ఆడియన్స్ చూస్తున్నారు అనుకోండి సార్, ఒక 20 మెంబర్స్ అన్నా గెస్ట్ చేస్తారు, ఒక 2-3 మెంబర్స్ గెస్ట్ చేస్తున్నారేమో, అంత సూపర్ రైటింగ్ సార్ ఇది. అది కాదా బుజ్జి, ఆ ఒక్క షాట్ కదా బుజ్జి, దట్ ఈక్వల్ టు 10-100 pages of dialogues. That one shot, that I didn't understand when you were shooting it. After I saw that, after I saw the film, I was stunned. Because you can't write it in even 100 pages, you can't write it. రాయలేము సార్. And ఒక్కొక్కటికి ఒక్కొక్కటి అర్థం వచ్చింది. But they think about their life and then karma, everything it is there. Okay, I was stunned by that. That was a great idea. అసలు అంటే కొన్ని డైలాగ్స్ రాసినా మనం ఒక డైలాగ్ రాస్తాం సార్, క్లైమాక్స్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి, ఆడియన్కి ఒకటి వేరేది అర్థమవుతుంది. Correct. యాక్టర్ ఒకటి యాక్ట్ చేస్తాడు కానీ ఆడియన్ వేరే రిసీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఉప్పెనలో ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయి నాన్న ఆడు నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు, నా పక్కనే పడుకుంటే చాలు, మీకు ఎలా చెప్తా అంటే విజిల్ వేసాడు ఎవడో. నా ఉద్దేశం ఏంటి, ఆడు ఫీల్ అవ్వాలి కదా అని. అంటే మనం ఒకటి రాస్తాం ఒకటి వస్తుంది, కానీ కొన్నిసార్లు డైలాగ్స్ కాకుండా ఒక షార్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఒక 100 సీన్ పేపర్లు. They connect with their life. సార్ ఎగ్జాక్ట్లీ సార్.